మన పోలీస్ నోటిఫికేషన్లో జాబ్ రావాలన్నా జాబ్ పోవాలన్నా మనకు వచ్చిన జాబ్లో ఆ క్యాడర్ ఫైరా, ఎక్సైజా, సివిలా అనే క్యాడర్ డిసైడ్ కావాలన్నా కానీ డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్ ఏది అంటే అర్థమెటిక్, రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్. ఈ మూడు మాత్రమే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ప్రతి ఒక్కరు ఏమనుకొని మోసపోతారు అంటే జిఎస్ చదువుదాం, జిఎస్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేవి కొంచెం మనకు కొంచెం మన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఇంగ్లీష్ అందరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇంగ్లీష్కి కొంచెం ప్రిఫరెన్స్ తక్కువిస్తారు. అది ఎంత నేర్చుకున్నా కానీ ఇంగ్లీష్ అనేది మనకు రాదు కాబట్టి దాంట్లో ఇంగ్లీష్ ఒక 20 క్వశ్చన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్ ఒకటే పెడితే ఒక 3-4 అన్నా కలుస్తాయి. సేమ్ అదే రకంగా అర్థమెటిక్లో కూడా ఒక 20 to 25 క్వశ్చన్స్ ఇస్తాడు. అన్ని ఒకటే ఆప్షన్స్ పెడితే ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కలుస్తాయి, లేకపోతే మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ అన్నా కలుస్తాయి. ఇప్పుడు రీజనింగ్ వచ్చేసరికి ఒక 30 క్వశ్చన్స్ ఇస్తాడు. 30 క్వశ్చన్స్లో ఒక 15 నుంచి 20 మార్కులు వచ్చినా చాలు, నాకు ఒక 15 మార్కులు వచ్చినా చాలు. రీజనింగ్లో ఒక 15 మార్కులు, అర్థమెటిక్లో అన్ని ఒకటే బబుల్ దిద్దుతో ఒక 3-4 మార్కులు, రీజనింగ్లో